ఎండ చూస్తే చాలా ప్రమాదంగా ఉంది. అసలు ఎండలో చాలా నీరసం అయితే వస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఈ కొండ ప్రాంతంలో అయితే ఉన్నాను, ఆహారం కోసం వెతుకుతున్నాను. సో ఇప్పుడు మా మనుగడ సాగించుకోవడానికి మేమైతే భోజనం అయితే వెతకాలి. చుట్టూ అయితే కొండలు మాత్రమే ఉన్నాయి, ఒక మనిషి కూడా కనబడతలేదు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను మా యొక్క ఆహారాన్ని వెతకడానికి. మొత్తం వెతుకుతున్నాను. ఎండ చూడండి ఒక్కసారి. ఈ యొక్క ఎండలో మనం బతకాలంటే ఖచ్చితంగా దాహం అయినా తీర్చుకోవాలి. సో మనం వెళ్ళి కనీసం దాహాన్ని అయినా తీర్చుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడైతే నది అయితే కనిపించింది, కానీ నీళ్లు మాత్రం బాగోలేదు. సో మనం వెళ్ళి మినరల్ వాటర్ అయితే కొనుక్కుని వద్దాం, పదండి. ఈ నా ప్రయాణాన్ని అయితే సాగించడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే రావడానికి 300, వెళ్ళడానికి 300, టోటల్గా 600 అయితే ఖర్చు అయితే అవ్వడం అయితే జరిగింది. అయినా సరే మన ప్రయాణాన్ని అయితే ఎవరు ఆపలేరు, మన అడుగు ముందుకే వెళ్తుంది. ఇలాంటి దారిలో మనకి ఎన్నో ప్రమాదాలు అయితే పొంచి ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ ఎండలో డిహైడ్రేట్ అవ్వకుండా చక్కని నీడ నిండిన ప్రదేశాన్ని అయితే మనం అయితే చూసుకోవాలి, మన ప్రయాణాన్ని అయితే సాగించాలి. ఇంత ప్రమాదంతో నిండిన ఈ మెట్లను మనం చాలా జాగ్రత్తగా దాటాలి, మనం గమ్యాన్ని చేరుకోవాలి. ఈ నా ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు, కాబట్టి ఈ వీడియోని ఇక్కడే నేనే ఆపేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ప్లేస్లో నడుద్దాం. మీ